నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో FA1 మార్క్స్ని స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఎలా ఎంటర్ చేయాలి, అలాగే క్లాసు సబ్జెక్ట్ టీచర్ని ఎలా మ్యాపింగ్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యూజర్ నేము పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. మీ ట్రెజరీ ఐడియే మీ యూజర్ నేము. అలాగే పక్కన క్యాప్చా ఇచ్చారు కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇన్పుట్ సర్వీసెస్ అని వస్తుంది. ఈ ఇన్పుట్ సర్వీసెస్లో మనకి క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేద్దాం. ముందు ఈ క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి. క్లాస్ టీచర్ మ్యాపింగ్ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. మీరు ఇంకెవరైనా చేయకపోతే ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తాను. మ్యాప్ న్యూ క్లాస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మీడియం అని ఉంది కదా, ఆ సెలెక్ట్ మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ తెలుగు మీడియం వారు తెలుగు మీడియం అని, ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్ మీడియం అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ క్లాసు. ఇక్కడ క్లాస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్లాస్ ఏదనేది చూసుకొని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మనం ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయాలి కదా, క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉంది కదా, మళ్ళీ దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మీడియం అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. నేను ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ క్లాసు. మీ క్లాస్ ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ సబ్జెక్ట్ ఏదనే దాని మీద టిక్ చేయాలి. మీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ చేద్దాం. ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ 2024 to 25 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ టైప్ వస్తుంది. శాంప్ 1 అంటే శాంపిల్ 1 అని వస్తుంది. నెక్స్ట్ మీడియం. మనం ఆల్రెడీ మీడియం అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇందాక మ్యాపింగ్ చేసినప్పుడే ఇది ఇవ్వడం వల్ల డైరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ కూడా మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం మ్యాప్ చేసినప్పుడే. మనం అక్కడ మ్యాపింగ్ చేయకపోతే ఇక్కడ మనకి ఇవేమి రావు. మనం మ్యాపింగ్ చేసాము కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ సెలెక్ట్ సెక్షను. ఇక్కడ ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెలెక్ట్ స్టూడెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మొత్తం మీ క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్ వస్తాయి. నేను ఆల్రెడీ మార్క్స్ ఎంటర్ చేస్తాను కాబట్టి నాకు ఈ కార్నర్లో గ్రీన్ కలర్లో వచ్చాయి. ఎంటర్ చేయని వాళ్ళకి ఈ కార్నర్లో అంతా రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు మీకు కూడా గ్రీన్ కలర్లో రావాలంటే మొత్తం ఒక్కొక్క స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఈ స్టూడెంట్స్ మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్టులు వచ్చాయి చూడండి. మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులు అన్నీ ఇక్కడ వస్తాయి. ఫస్ట్ మనం తెలుగు చూద్దాం. తెలుగు మీద క్లిక్ చేయండి. తెలుగు మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ అటెండా, నాట్ అటెండా అని ఉంచండి. అక్కడ ఏది అటెండ్ అయితే అటెండ్ అని, నాట్ అటెండ్ అయితే నాట్ అటెండ్ అని మనం సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 మార్క్స్ మీరు ఆల్రెడీ వేసుకుని ఉన్నారు కదా, ఆ మార్క్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ సబ్జెక్టు ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ స్టూడెంట్ అటెండా, నాట్ అటెండ్ అనేది మీరు సెలెక్ట్ చేసి మొత్తం 4 టూల్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం మ్యాథమెటిక్స్ చేద్దాం. మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేయండి. మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఓపెన్ అవుతుంది.
అక్కడ స్టూడెంట్ అటెండెంట్ అయినట్టు టిక్ చేసిన తర్వాత మార్క్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మనకి ఈవీఎస్ మార్క్స్ మీద క్లిక్ చేయండి. ఈవీఎస్ దాని మీద క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ అటెండెన్స్ అయినట్టు సెలెక్ట్ చేసి మార్క్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది చూడండి. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇవన్నీ గ్రీన్ కలర్లో వస్తాయి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు గ్రీన్ కలర్లో ఉన్నాయి. చేయని వాళ్ళకి అదంతా మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క స్టూడెంట్కి మనం మార్క్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేశారు కదా, వాటిలన్నింటినీ ఒకేసారి ఎంటర్ చేయాలి. మొత్తం 4 సబ్జెక్టులు ఎంటర్ చేసామా, ఆ 4 సబ్జెక్టుల మార్కులు ఒకసారి ఎంటర్ చేయాలి. ఒక 2 సబ్జెక్టులు ఎంటర్ చేసి తర్వాత మిగిలిన చేద్దామని మనం విడిచిపెట్టేస్తే అవి మరి ఇంకా మనకి ఎంటర్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఒకేసారి చేయడానికి ట్రై చేయండి. మొత్తం స్టూడెంట్స్ అందరి మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో గ్రీన్ కలర్ ఉంది కదా, అలాగా అందరి స్టూడెంట్స్కి గ్రీన్ కలర్లో రావడం అనేది జరుగుతుంది. ఏ స్టూడెంట్ మార్కులు ఎంటర్ చేయకపోతే రెడ్ కలర్లో ఉండిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.